మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలము నందును ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుని వాక్యము మనకి ఈ విధముగా తెలియజేస్తుంది. నీతి మంతులను ఏ విధముగా దేవుడు ఆశీర్వదిస్తాడో ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. నీతి మంతులముగా ఉన్న బిడ్డలము ఎలా దేవుని చేత కాపాడబడతామో దేవుడు ఇక్కడ అభయం ఇస్తున్నాడు మనకి. నీతి సమాధానమును కలుగు చేయను, నీతి నిమ్మళమును కలుగు చేయను, నిత్యమును నిమ్మళమును కలుగు చేయను. మనము దేవునిలో ఉంటే మనము నీతిమంతులంగా తీర్చబడతాము కదా. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించి ఆయన శిలువ మరణం పొందడం ద్వారా మనకి నీతిని అనుగ్రహించారు. మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆ నీతియే మనకేం కలుగు చేస్తుందట? సమాధానమును కలుగు చేస్తుంది, నీతి వలన నిత్యము నిబ్బరమును కలుగు చేస్తుంది. దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి. మనము నీతిమంతులంగా తీర్చబడితే చాలు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కడుగబడిన అనుభవంలో ఉన్నప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. ఆ నీతి, ఆ యేసుక్రీస్తు యొక్క నీతి మనల్ని ఏం చేస్తుంది? సమాధానముగా ఉంచుతుంది, సమాధానము కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యము మనము నిమ్మళముగా ఉంటాము, నిబ్బరముగా ఉంటాము. ఇదెంత ఆశీర్వాదకరమైన స్థితి. ఎందుకంటే ఈ భూమి మీద నిమ్మళముగా ఉండే స్థితి, నిబ్బరముగా ఉండే స్థితి ఎక్కడ ఉండదు. అది దేవునిలో జీవించే వారికే అనుభవం ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడ్డారో వారికే నిమ్మళము నిబ్బరము ఉంటుంది. లోకస్తులకు నిమ్మళము నిబ్బరము ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి సంపాదించుకుందామా, ఎవరిని మోసం చేద్దామా, ఏం చేద్దామా అని వారికి ఆలోచనలే ఉంటాయి. కానీ దేవుని యొక్క నీతిని వారు అనుసరించరు కనుక వారికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, నిబ్బరము ఉండదు. కానీ యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారికి, నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏముంటుందట? నీతి సమాధానము కలుగు చేస్తుంది, నిత్యము నిమ్మళముగా ఉంచుతుంది, నిత్యము నిబ్బరము కూడా ఉంచుతుంది. ఇంకా ఆయన జనులు విశ్రమ స్థలం నందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అంటున్నాడు. ఎంత ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు మనకు దేవుడు. ఆయన ఆశ్రయ స్థలములందు, ఆయన సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అంటున్నాడు. దేవుని యొక్క ఆశ్రయము మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని యొక్క ఆశ్రయం మనకి సుఖాన్ని కలుగు చేస్తుంది. ఏ ప్రమాదంలో బారిన పడకుండా కాపాడుతుంది. సుఖకరమైన నివాసములుగా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆ దేవుని యొక్క నీతిని బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడిన వారికి ఈ విధమైన సుఖము, సంతోషము, నెమ్మది, ఆశ్రయస్థానము దేవుడు కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. మనము దేవుని యొక్క కృపను ఎంతగా పొందుకుంటున్నాము అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కడుగబడిన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని శ్రమల్లో పాలు చేసే దేవుడు కాదు, మనల్ని ఇబ్బందుల పాలు చేసే దేవుడు కాదు, మనకి తొందరపాటు కలుగు చేసే దేవుడు కాదు. మనకి ఎప్పుడు నిబ్బరము కలుగు చేస్తాడు, ఇంకా నిమ్మళము కలుగు చేస్తాడు, సమాధానము కలుగు చేస్తాడు, విశ్రమ స్థలమందు నివసించే భాగ్యం దయచేస్తాడు. ఆయనే ఆశ్రయస్థానముగా ఉంటాడు మనకి. ఇంకా సుఖకరమైన నివాసముల యందు నివసించే భాగ్యం కూడా కలుగు చేస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు? దేవుని మనం కలిగి ఉన్నందుకు, దేవుని బిడ్డలముగా మనం జీవిస్తున్నాం కనుక ఎన్ని ఆశీర్వాదాలు మనకు దయచేస్తున్నాడు దేవుడు. ఎంత ధైర్యం చెబుతున్నాడు మనకు ఈ వాక్యాల ద్వారా. మనం ఏమి తొందరపడవలసిన పని లేదు. ఏమైనా తొందరపాటు కలుగుతుందంటే మన దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు నిమ్మళము కలుగుతుంది, నిబ్బరము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. ఆయనే మనకు ఆశ్రయస్థానంగా ఉంటాడు, ఆయనే మనకి సుఖకరమైన నివాసముగా ఉంటాడు. ఆయనలో సుఖకరమైన జీవితం మనం గడుపుతాం. ఆయనే మన నివాసమైనప్పుడు మనం సుఖకరమైన జీవితం గడుపుతాం. కనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాము, ఆయన నీతిని మనము అనుసరించి నడుచుకుందాము.
ఆయన కృపలో మనం వర్ధిల్లదాము. అదే యెషయా గ్రంథము 44:3లో కూడా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? నీతిమంతులు, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఈ సమాధానము, సంతోషము, నెమ్మది, నిబ్బరము, ఆశ్రయస్థానముగా ఉండటం మాత్రమే కాదు, వారికి పుట్టిన వారిని, సంతానమును ఆశీర్వదించదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇంతకంటే మనకి ఆశీర్వాదం ఇంకేం దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. మన యేసుక్రీస్తులోనే మనకి ఇంత ఆశీర్వాదం దొరుకుతుంది. మీకు పుట్టిన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాను అంటుంటే ఇంకా మనకి ఏం కావాలి? వారిని బట్టే కదా తల్లిదండ్రులు సంతోషించేది, వారి వర్ధిల్లిన విధానాన్ని బట్టే కదా, బిడ్డలు ఆశీర్వదింపబడిన విధానాన్ని బట్టే కదా సంతోషించేది తల్లిదండ్రులు. అది ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు? దేవుని యొక్క బిడ్డలముగా మనం జీవించినప్పుడు వారి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని కృపలో వర్ధిల్లుదాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ సదాకాలం ఆయన సమాధానంలో, నిబ్బరంతో, మదితో జీవిద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరికీ నాయన నీతిమంతులుగా తీర్చండి ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మా ప్రభు నిబ్బరముగా ఉంచండి నాయన. నీతిని అనుసరించు నాయన వారు ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి, మీ చేత ఆశీర్వదింపబడడానికి కృప చూపండి. రక్షణ కోని వారికి రక్షణ దయచేయండి. ఇబ్బందుల్లో వ్యాధిగ్రస్తులుగా ఉండి ప్రార్థనలు కోరిన వారికి స్వస్థత దయచేయండి. దేవా, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.